మన డాగ తోట గోల్ చేస్తున్నామ్మా. అరే బయటకు వదిలితే సరే తుప్పల్లో పొలాలు దొరబడి కనపడితేనా దాన్ని పట్టుకొని కట్టేద్దామంటే నా తలపైన తోకొస్తుంది అనుకో. అందుకనే ఇగో ఈ నువ్వులు దాన్ని మెడలో కట్టేస్తా. అది ఎక్కడున్నా సరే ఇట్టే కనిపెట్టి పట్టుకొని కట్టేసి అంతే. టిఫిన్ చేసి వెళ్ళొచ్చు కదా. అబ్బా ఇప్పుడే కమ్మా కాఫీ తాగిందే. ఎమ్మటే దాన్ని మెడలో కట్టేసి వచ్చేస్తాగా. ఏంటమ్మా పోయితా సౌజన్య, ఏంటి పొద్దున్నే పెయింటింగ్ అంటే మొదలెట్టావు? ఇవాళ రాఖీ పండగ కదా అంకుల్, అన్నయ్య గిఫ్ట్ ఇద్దామని పెయింటింగ్ వేస్తున్నాను. అమ్మాయి పొద్దున్నే కడుపులో ఎత్తు పడకపోతే మీ నాన్న కసుబుస్సు అంటాడుగా, అసలే తోడువాసుడు. ఆల్రెడీ కాఫీ తాగాను అంకుల్, డాడీకి టిఫిన్ కూడా రెడీగా ఉంది. అమ్మాయి ఎందుకని మంచిది ఉప్పు కారం కొంచెం తగ్గించమ్మా, ఈ మధ్య కోపం మరీ ఎక్కువైపోతుంది. ఎందుకని మంచిది బీపీ కూడా చెక్ చేయించు. ఎందుకు కొట్టావు? నా కోపం ఎక్కువ, బీపీ చెక్ చేయించావా? నీ కోపం నా బీపీ మీద బీపిస్తుంది, నీ బీపీ నీ కొంచెం కనిపిస్తుంది. అయినా పెద్ద చిన్న తేడా ఉన్నక్కడా పెద్దవాడి నా మీద చేసుకుంటావా? స్నేహంలో చిన్న పెద్ద తేడా ఏమున్నదిరా. అయినా నువ్వు తాగితే కోపం రాదంటరా. ఇదిగో ఇంకొకసారి కానీ నా కూతురు ఇట్లాంటి పిచ్చి వాడు ఆగావో కోసేస్తాను యాదవని యాదవ. అసలు ఎందుకు వచ్చావురా కదా? కోసుకొని పో. అమ్మాయి చూస్తున్నావుగా బీపీ చెక్ చేయించాల్సిందే. నీ మీద ఉన్న అభిమానంతో ఉప్పు కారం తగ్గించుకోమన్నారు, దానికి కోపమే. అంకుల్ డాడీకి బీపీ వస్తుందని మీరు అస్సలు బెంగపడకండి. బీపీ అందరి పిల్లకే రాదు. ఎందుకంటే ఆయన ఏ విషయమైనా కడుపులో దాచుకోరు, కుండ బద్దలు కొట్టినట్టుగా ఇంటే బయటికి తగ్గేస్తారు. డాడీ కోపం తాటకు మాట్లాడుతుంది, చెప్పున చల్లారిపోతుంది. వాడి గొప్ప సంగతి నాకెందుకు తెలియదమ్మా. కాకపోతే ఇంటి వాస్తు బాగలేదమ్మా. ఇదిగో ఆగ్నేయంలో గోడగట్టు పూర్తి చేయరా అంటే పట్టించుకోడు, నైట్లో నెట్టిన గుట్టు ఉండకూడదురా పూర్తి చేయంటే అసలు వినడు. ఈ వాస్తు దోషం వల్ల ఏమవుతుందో అని నాకు కొంచెం భయం అమ్మా. అయితే వాస్తు మార్చాల్సిందే అంటారు. తప్పకుండా మార్చాలా? అవును మార్చాల్సిందే. వాడు వాస్తు గీత ఎత్తనంటే వదులుతా. అంకుల్ వాస్తు గురించి మాట్లాడు, నాది హామీ. ఇదేంటావా? ఇట్లాంటి పిచ్చి వాళ్ళు మానేసి ఒక మంచి సంబంధం ఉంటే చూడు, అమ్మాయి పెళ్లి చేశారు. ఏ దశాబ్దంలో ఉన్నారని చూసుకుంటే బావా, అమ్మా నాన్నలు సెట్ చేస్తే ఆడపిల్లలు సిగ్గుతోతాను ఉంచుకుని తాళి పొట్టు కట్టించుకునే కాలం కాదు నాన్న ఇది. ముందుగా పెళ్లి కూతురు నచ్చాలి, ఆ తర్వాత తండ్రి అయినా ఎవరైనా సరే అడుగు. అమ్మా సౌజన్య చెప్పు, నీ కోరికలు ఏంటో చెప్పేసాయి. చెప్తానా? పెళ్లి కొడుకు 50 కిలోమీటర్ల దగ్గరలోనే ఉండాలి. అంటే వాటి సంబంధం వద్దా? వద్దు. అందంగా ఉండనవసరం లేదు, శాలరీ కూడా లక్షల్లో ఉండనవసరం లేదు. ఎందుకంటే నేను చదువుకున్నా కదా, అతను నేను ఇద్దరం కలిసి జాబ్ చేసుకుంటాం. పెళ్లి కొడుకు శాలరీ లక్షల్లో ఉండాలి, ఆస్తులేమో కోట్లో ఉండాలి, అమ్మా నాన్న ఉండకూడదు, అక్కా చెల్లి ఉండకూడదు, అన్న తమ్ముడు ఉండకూడదు అలాంటి ఇలాంటి కోరికలు కోరుకుంటున్న ఆడపిల్లలు ఉంటున్న ఈ రోజుల్లో ఫస్ట్ టైం ఇలా మాట్లాడుతున్నా మరి నిన్నే చూస్తున్నానమ్మా. లైఫ్ లీడ్ చేయడానికి కావాల్సింది లాక్స్ కాదు, గుడ్ క్వాలిటీస్. లక్షలు లేకపోయినా లక్షణమైన హస్బెండ్ నాకు కావాలి. బై ద వే ఇందాకేదో అంటున్నారు, ఎవరు లేని సంబంధాలు అడుగుతున్నారా? నాకు అలాంటి సంబంధాలు వద్దు, నాకు అందరూ ఉన్న సంబంధాలే కావాలి. సరేనమ్మా, నాకు ఇది 50 కిలోమీటర్ల కండిషన్ అంటే ఆని. డాడీ నాకు నీకు దగ్గరగా ఉండాలని కోరిక, అందుకే దగ్గరగా ఉన్న సంబంధాలు చూడమంటున్నాను. అమెరికాలో ఉన్న అంతరిక్షంలో ఉన్న రోజు వీడియో చూసుకునే టెక్నాలజీ వచ్చింది. అవి బొమ్మలు మాత్రమే పాపం, ప్రాణం ఉన్న మనుషులు కాదు. ఒకవేళ నేను అంత దూరంలో ఉంటే సడన్ గా మా నాన్నకి ఏదైనా ఎవరు చూస్తారు? కన్న తల్లిదండ్రుల్ని
వృద్ధాశ్రమానికి తరిమేస్తున్న కొడుకులున్న ఈ రోజుల్లో కన్న తండ్రిని ప్రాణపదంగా ప్రేమించే కూతురు పుట్టడం నీ అదృష్టం కృష్ణమూర్తి బావా. నీ అదృష్టం. నమస్తే బాబాయ్. సరేనమ్మా పిల్లలేది క్లాసెస్ పోతే మావయ్య గారు ఎల్లి నుండి ఎగ్జామ్స్. మీ మనోడు మనోరాల్ని మా అమ్మకు అప్పు చెప్పొచ్చు. సరే వదినా రండి టిఫిన్ చేస్తాను. మీరు వెళ్ళి రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ రెడీగా ఉండండి, నేను టిఫిన్ రెడీ చేస్తాను. కాదు మరదలా, నేను ఎర్లీ మార్నింగే ఫ్రెష్ అయ్యి బయలుదేరాం. ఏసీ ఇంట్లో నుంచి ఏసీ కార్లోకి వచ్చాం. మేమే అలసిపోలేదు, చెమటలు పట్టలేదు. టిఫిన్ కూడా చేసి బయలుదేరదాం మగడా అంటే మా చెల్లెల చేతి వంట తినాల్సిందని పట్టారమ్మా మా అవ్వారు. సుమిత్ర, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు రాఖీ పండుగ రోజు నా చెల్లి చేతి వంట తినాల్సిందే, నా చెల్లి చేత రాఖీ కట్టించుకోవాల్సిందే. నువ్వు పెళ్ళ ఎత్తారింటికి వెళ్ళిపోతే అప్పుడేం చేస్తావు? ఇప్పుడు ఫ్లైట్ లో అలా అన్నమాట. అయినా మేము ఉండేది హైదరాబాద్ లోనే కదా, జస్ట్ 4 hours లో వచ్చేసాం. మరి ఫాస్ట్ డ్రైవింగ్ అంత స్పీడ్ ఎందుకురా? రిస్క్ కదా డాడీ, రిస్క్ లేకపోతే లైఫ్ లో కిక్ ఉండదు డాడీ. అరే స్పీడ్ డ్రైవింగ్ కి మామూలు డ్రైవింగ్ తేడా ఎంత ఉంటుంది? మొహం అయితే అరగంట. అదే నానా రే స్పీడ్ కాదురా, ముందు భద్రత కావాలా. ఒరే సోదరా, ప్రిఫర్ సేఫ్టీ డోంట్ బి హెస్టీ. పెద్దల మాట బంగారు బాటరా. మిలిటరీ కెప్టెన్ మాటను సైనికుడు ఎంతలా గౌరవిస్తాడో మీ అన్నగారు వాళ్ళ నాన్నగారి మాటను అంతలా గౌరవిస్తారు. మామూలుగా పెళ్ళాం కొంగుకి మొగుడిని కట్టేసుకుంది అంటారు. ఇక్కడ మాత్రం మీ నాన్నగారు మీ అన్నగారిని పై పంచి కట్టేసుకుంటారు. అవును వదినా, శ్రీరాముడు తండ్రి మాట జవదాటలేదు అంటారు కానీ కైకకు దశరథ మహారాజు ఇచ్చిన వరాల కోసం రాముడు అడవికి వెళ్ళాడు. దశరథ మహారాజు వెళ్ళొద్దని ఎంత బతిలానా రాముడు వీడికుండా అడవికి వెళ్ళాడు. కానీ వదిన, మా అన్నయ్య మాత్రం మా నాన్న మాట జవదాటడం నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు తెలియదు వదినా. తండ్రి కొడుకుల బంధం ఎలా ఉండాలి, అన్నా చెల్లెల బంధం ఎలా ఉండాలి, భార్యాభర్తల బంధం ఎలా ఉండాలి, వదినా మదన బంధం ఎలా ఉండాలి, ఈ బంధాలన్నిటికీ గనక రూపం వస్తే మీ కుటుంబంలో ఉంటుంది. మిమ్మల్ని అలా చూస్తుంటే నా కడుపు ఆనందంతో నిండిపోతుందంటే నమ్మండి. అయ్యో రామా, రామతి మండ మాటల్లో పడి మీ కడుపు సంగతే మర్చిపోయాను. వదినా టిఫిన్ చేద్దాం పదండి. నేను నా ఇంటికి వెళ్ళిపోయినా నువ్వు మీ అన్నయ్యకి రక్షాబంధం కట్టేమ్మా, నువ్వు ఏ గిఫ్ట్ ఇస్తాడో చూసి వెళ్ళిపోతా. రక్షాబంధనమా అంటే ఏంటి బాబాయ్? రాఖీ దారాన్ని అచ్చ తెలుగులో రక్షాబంధనం అంటారు. ఓహో, రాఖీ దారానే రక్షాబంధనం అంటారా? అవును వదినా, దీని వెనుక చాలా లాజిక్ ఉంది. ఆడపిల్ల ఎప్పటికైనా ఆడపిల్లే. ఒరే సోదరా, నాకు పెళ్ళైన తర్వాత ఇక నేను అత్తారింటికి వెళ్ళిపోతాను. నీకు కనిపించను కదా, అందుకే ఈ రక్షాబంధంలో నన్ను చూసుకో. నా సుఖ సంతోషంలే కాదు, నా కష్టాలు కూడా ఎప్పుడు నువ్వు నాకు తోడుగా ఉండాలని ఈ రక్షాబంధన్ నీకు గుర్తు చేస్తూ ఉంటుంది. అంతుందమ్మా రక్షాబంధంలో. సెంటిమెంటల్ ఫూలిష్నెస్ అనుకున్నాను బాబాయ్. కాదమ్మా, కాదు. విదేశీయులు సంపదని డాలర్స్తో కొలుస్తారు, కానీ మనం భారతీయులం సాంప్రదాయాలతో కొలుస్తాం. ఎంత మనీ సంపాదించాం అన్నది కాదమ్మా ఆలోచించవలసింది, ఎంతమంది మంచి మనుషుల్ని సంపాదించుకున్నాం అన్నదే నిజమైన సంపద. గుర్తుపెట్టుకో. వరదలా, నువ్వు అర్జెంటుగా మాకు టిఫిన్ పెట్టేసాయి. మీ ఇంటి నుంచి అయితే మా పుట్టింటికి వెళ్ళి మా బ్రదర్కి నేను కూడా రాఖీ కట్టేస్తాను. అదెలా గుర్తు డియర్, ఈవినింగ్ కల్లా ఆఫీస్కి వచ్చేస్తానని చెప్పాను. లీవ్ పెట్టొచ్చు కదా. డియర్, ముందు మా చెల్లి చేత రాఖీ కట్టు. వదిన ఎలాగో ముచ్చట పడుతుంది, కాదనుకుంటూ వెళ్ళాలి. నా మాట వింటున్నావు, వెళ్తున్నా. ఓకే, నేను అడిగితే నసుగుతావా? మీ చెల్లెలు అడిగితే ఓకే చేస్తావా? నిన్ను ఈ చీర వదినా, మా అన్నయ్య వంటి మీద గోడ గుచ్చుకున్నా నీ మొహన్ సరేనా రాఖీ కట్టు.
రూపాయలకి ఏమొస్తాయి డియర్? చెప్పల్స్ కూడా రావు. 25 ఇచ్చాయి. ఇప్పుడు అంత ఎందుకులేమ్మా, రేపు మమ్మదాన్ని పెళ్లి చేయబోతున్నాగా, అప్పుడు ఎదురుకోలే. అప్పుడప్పుడే ఇప్పుడే పోస్ట్ పేమెంట్ అండి. సుమిత్రకి ఎలర్జీ. ఇచ్చే ఇప్పుడు అంత క్యాష్ ఏంటి? ఫోన్ పే చేయండి. నాకు మీరు ఇచ్చే డబ్బే మొద్దు, బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఇంకా ఏ కాలంలో ఉన్నాం అసలు? ఇలాంటి సెంటిమెంట్లు అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాయి. చూడు కోడలి పిల్ల, నా కూతురు సౌజీ నిన్ను గౌరవిస్తే నువ్వు నన్ను గౌరవిస్తావు. ఇది ఒక చక్రబంధం. ఈ చక్రబంధంలోని ఏ ఒక్క లింకు తెగిపోయినా జీవన గమనమే ఆగిపోతుంది. పెద్దలను గౌరవించే సమాజం ప్రశాంతంగా ఉంటుంది. దేవుడు మా డాడీ బ్రదర్ లాజిక్ చెప్పి పెట్టాడు, అందుకే ఏ విషయాన్ని కరెక్ట్ గా మాట్లాడతాడు. డాడీ ఇప్పుడు మీ 4 కాస్త విరామం ఇచ్చి దాని టిఫిన్ టేస్ట్ చూపించడానికి నువ్వు పొద్దు నుంచే కష్టపడి పెయింటింగ్ వేసావు. నేను మీ అన్నకి ఇంకా చిట్టి ఉండేదేంటి? ఇచ్చే అన్నయ్య ఇఫ్ ఫర్ యూ. వావ్, సూపర్, మార్వెలస్. ద్రౌపది వస్త్రాభరణం పెద్ద బొమ్మలు, కృష్ణుడు ద్రౌపదికి చీర ఇవ్వడం చిన్న బొమ్మ, ఇక్కడ వేలికి కట్టడం చిన్న బొమ్మ. కృష్ణుడు వేలికి గాయమైతే 8 మంది భార్యలు చూస్తున్నా ద్రౌపది మాత్రం తన చీర చెంగుని చింపి గాయమైన వేలికి కట్టడం. అర్థమైంది. అంటే రక్షాబంధన అక్కడి నుంచి మొదలైందనేగా నీ ఉద్దేశం? నా మరదలు బంగారు. అందరూ మంచివారే అయితే ఇళ్ళక నందనవనం. సుమిత్ర, అబ్బా నాకు చాలా పని ఉంది. తినే తినిపించమంటున్నా కదా. నువ్వు రోజుకి చిన్నపిల్లడు అయిపోతున్నావు. రాత్రి నా పొక్క గిలినప్పుడు నాకు ఇలాగే నొప్పి పుట్టింది. ఇదిగో నా పొక్క మీద నీ గోరు చేసిన సాక్ష్యం. ప్రతీకారంగా నా వేలు కొరికావన్నమాట. అంతేగా మరి. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇప్పుడు నేను నీకు టిఫిన్ తినిపిస్తున్నాను కదా కదా, దీనికి ఆపోజిట్ రియాక్షన్. దొరుకుతారు. తప్పించుకున్నాపా. రామ బాబాయ్ వచ్చారు. ఎప్పుడు వచ్చారు? ఉదయం వచ్చానయ్యా. మీరు మాట్లాడుతుండండి, టిఫిన్ తెస్తారు. నేను టిఫిన్ చేసి వచ్చానమ్మా. కాఫీ తీసుకుంటారా? ఓకే, మీరు అన్నకు లేరండి. కూర్చోండి. స్టూల్ లాంటిది ఏమైనా? అంకుల్ రామం అంకుల్ అంటే మిస్టర్ క్లీన్ అని మన ఊర్లో మీకు మంచి పేరుంది. మర్చిపోయారా ఏంటి? రండి అంకుల్, రండి. ఇలా కూర్చోండి. కూర్చోండి అంకుల్. ఒకవేళ మీ ప్రయాణంలో మీ బట్టలకు మురికెట్టుకున్నా పలానా డాష్ కంపెనీ వాడి వాషింగ్ మిషన్ లో వేస్తే చాలు, మీ బట్టలు ఆకాశంలో మెరుపు కంటే తలతలా మెరిసిపోతుంటాయా? అలాగే మనుషుల మనసులకు పట్టిన మురికిని కూడా వర్ణించే మెషిన్ ఎవరైనా కనిపెడితే ఎంత బాగుంటుందో. మనసులో మురికి పోగొట్టే ప్రాసెస్ అంటే ఒక పద్ధతి ఉంది.
నేను యథాలాపంగా అంటే జోక్ చేస్తున్నావా? అయ్యో లేదంకుల్, మంచి పుస్తకాలు చదివినా మంచి సినిమా కానీ నాటకాలు కానీ చూసినా మనసుల్ని హిప్నటైజ్ చేస్తాయి. మనిషి మనసు స్ఫటికంగా స్వచ్ఛంగా తయారవుతుంది. మురికి మనసులో వాళ్ళు ఇటువంటి వాటి జోలికి ఎందుకు వస్తారయ్యా? ముందు కాఫీ తీసుకో. వర్ధన్, ఇవాళ నీకు సర్ప్రైజ్ చూపిస్తానన్నాను కదా. అన్నావు కదా. టాటా. బంగారం బంగారం ఎవరిని కొన్నావే బంగారం? ఆగారు, తగ్గమ్మ తగ్గు, ఆరక్షణ వద్దు. మోసం చేశారే. మరి లేకపోతే ఏంటి? నువ్వు బంగారం కొట్టడం కూడా నాకు సర్ప్రైజ్ అన్న. ఒకవేళ నాకు చెప్పుకుంటే వద్దనే క్యారెక్టర్ అన్నది. ఇది కొన్నది నా కోసం కాదు, మరి మీ చెల్లెల కోసం. కోడలంటే ఎలా ఉండాలయ్యా? ఎలా ఉండాలి? నా కొడులు ఉంది ఎందుకు? బాబాయ్ ఏమైంది బాబాయ్? నాకు ఈ మధ్య కంటి చూపు సరిగా కనపడ్డం లేదు. డాక్టర్కి చూపించుకున్నామని వస్తే ఇప్పుడు నీకు చూపు లేకపోతే ఏం పోయింది? ఇది పొద్దుట నువ్వు మూల కూర్చో అంటున్నామ్మా. నేను ఇప్పుడు ఇంటికి వచ్చినా తెలిసి పాడైపోతే అతిరిగి తిరగొద్దు, సోఫాలో కూర్చోవద్దు, మురికవుతుంది. ఎవరినా వచ్చినప్పుడు హాల్లో ఉండొద్దు, దిష్టి బొమ్మలా ఉంటా. బాబాయ్ ఊరుకోండి బాబాయ్. చూడండి బాబాయ్, చూపు వచ్చేంత వరకు మా ఇంట్లోనే ఉండేది బాబాయ్. చిచి, చూపు వచ్చేంత వరకు ఏంటి బాబాయ్? మాకు తోడుగా మా ఇంట్లోనే ఇక్కడే ఉండిపోవచ్చుగా. అర్థమైపోయింది. సుమిత్ర, రేపు పొద్దున ఐ డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవాలి, అంతే కదా? కరెక్ట్. భర్త అంటే ఎలా ఉండాలి? భార్య మనసులో మాట పెదవి దాటక ముందే కనిపెట్టేసే భర్త. ఊరుకోండి బాబాయ్. చూడండి, కన్నీళ్ళ మీద పేటెంట్ రైట్స్ మా ఆడవాళ్ళవేనని రచయితలు మహామేధావులు ఏకాభిప్రాయానికి వచ్చారు. కన్నీళ్ళు ఆపకపోతే హ్యూమన్ రైట్స్ వాళ్ళకి మా లేడీస్ క్లబ్ తరఫున నేనే కంప్లైంట్ ఇస్తాను. దేవుడు ఒకటి తీసేస్తే ఇంకోటి ఇస్తాడు అని అందరూ అంటుంటారు. ఏది నాకేమి ఇవ్వడే ఎప్పుడు బాధపడుతూ ఉంటాను. కానీ అది నిజమని ఇప్పుడు నిన్ను చూస్తుంటే తెలుస్తుందమ్మా. కూర్మి గల కోడలున్న ఇల్లు, కూర్మి గల కోడలున్న ఇల్లు, ఇలాలోన స్వర్గమై విలసిల్లు. కుటిల మనసున్న కోడలున్న ఇల్లు, భూమిపైన నరకమై రండి బాబాయ్. అంకుల్, జరిగిందంతా మర్చిపోండి. మీరు వెళ్ళి ప్రశాంతంగా ఫ్రెష్ అవ్వండి, ఫోన్ చేయండి. రేపు పొద్దునే నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్తా కదా. రండి బాబాయ్. స్పర్ధలు ఉన్నారుగా? హలో, నానా ఏం జరిగింది నానా?
ఎందుకు నాన్న ఎందుకు ఆ దేవుడు అల్పాశించాడు? పోలకే కదమ్మా, నీకు అల్పాశించాడా దయ్యమాలి దేవుడు? మంచి అంటే ఇష్టమై తన దగ్గర పిలిపించుకుంటున్నాడు, లేక నచ్చక చంపేస్తున్నాడు? నాకేమీ తెలియటం లేదమ్మా. నాన్న నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఆలోచిస్తున్నావేంటి? ఏమడిగావమ్మా? సువాసనలు వెలిచే ఈ పూలకి ఎందుకు నాన్న ఎందుకు ఆ దేవుడు అల్పాశించాడు? కనులు నసిగినది దేవుడైన మరి అందుల నేల సృజించే. కనులు నసిగినది దేవుడైన మరి అందులో నేల సృజించే. వెలుగునిచ్చినది దేవుడైన మరి చీకటి నేల సృజించే. వెలుగునిచ్చినది దేవుడైన మరి చీకటి నేల సృజించే. వేద శాస్త్రములు చదివిన వారు ఎరగరు సృష్టి విలాసం. అల్ప బుద్ధితో జ్ఞానదాతని సొలపకు పరిహాసం, సొలపకు పరిహాసం. సినిమా కవి సముద్రాల గారు పాటను చాలా అద్భుతంగా రాశారు కదా నాన్న. ఆనాటి కవిత్వాల్లో జీవిత సత్యాలు ఉండేవమ్మా. సుమిత్ర, ముందు నా చెల్లికి వంటలో సాయం చెప్పు. వంటనే ఉందిరా, బియ్యం కడిగేసి ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టేసి స్విచ్ ఆన్ చేసి చాలు. అదంతకు అదే ఉడికిపోయి ఆగిపోతుంది. ఇంకా వెజిటేబుల్స్ అంటావా, చికా 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 మనకి వచ్చేసి చిటికలో వంట రెడీ చేస్తాను. ఏమైంది? అదేదో ఎలర్జీ అంటే వదిన, చేతులు మొహం కాలు మొత్తం వాచిపోయాయి. ఇలా ఉందని చెప్పి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ మందులు ఇచ్చారు, వాటి తగ్గిపోయిందని చెప్పారులే. సరే నేను వెళ్ళి వంట రెడీ చేస్తాను. ఎప్పటి నుంచి అదే వదిన, ఆ మందులు వాడిన దగ్గర నుంచే తిన్న సరిగా అరగట్లేదు, ఒళ్ళంతా ఒకటే నొప్పులు. సరే ఇదిగో ఇలా అవుతుందని నాన్నున్నాడే ప్రతి దానికి భయపడతాడు. పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లారు వదిన, వేలకు వేలు టెస్టులు రాశారు, రిపోర్ట్లు ఇంకా రాలే. సరే ఇప్పుడే టైం అయింది, చాలా టైం అయింది వదిన, నేను వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తాను. ఆగాదు, ఈ పూట వంట నేను చేస్తాను. మై హోనా మై బి హోనా అది వదా వాళ్ళు రామ్మ వచ్చింది కదా. ఈ పూట నేను వంట చేస్తానుగా. ఏమైందన్న, చెల్లి 2 కిడ్నీలు పాడైపోయాను. చెల్లికి తెలుసా? తెలియదురా, ఇంకా రిపోర్ట్స్ రాలేదని అబద్ధం చెప్తా. కంగారు పడకండి రా, ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చుగా. చేసినా 50% అవకాశం ఉంది అన్నారు. మొదట్లో ఇక్కడ నొప్పి అంటే మామూలు నొప్పి అనుకుంది. ఆర్ఎంపీ ఇచ్చిన పెయిన్ బాంబ్స్ పెయిన్ కిల్లర్స్ వేసుకుంది. ఆ తర్వాత అరే హాస్పిటల్ పోదామంటే వద్దు అంటుంది. మరి నాకెందుకు చెప్పలేదు నాన్న? నాకు చెప్తే నేను తీసుకెళ్ళాను కదా. నీకు చెప్పదని పట్టు పెట్టిందిరా. ఆ తర్వాత కాళ్ళు చేతులు ముఖం వాచితలకి నాకే భయం వేసి తీసుకెళ్ళాను రా. ఈయన చదువుకున్న అమ్మాయి వైద్యం నిర్లక్ష్యం చేయడం ఏమిట్రా? వైద్యం అంటే నిర్లక్ష్యం కాదు, భయం. వైద్యం అంటే భయమా? వైద్యం అంటే కాదు, ఖర్చు అంటే భయం. పరీక్షలకి వేలకు వేలు ఖర్చు అవుతుంది, ఇక ట్రీట్మెంట్ అంటే లక్షలే. జబ్బును ముర్ర పెట్టుకుని నా చుట్టూ చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకుంది. ఒకప్పుడు పాము పుట్టును చూస్తే భయం వేసేది, మరి ఇప్పుడు హాస్పిటల్ మెట్లు ఎక్కాలంటేనే భయం వేస్తుంది.
క్యాన్సర్ కన్నా కామెర్ల కన్నా అతి భయంకరమైన జబ్బు నిర్లక్ష్యం. అదంటే చిన్న పిల్ల నీ బుద్ధేనా? నా నిర్లక్ష్యమే నా బిడ్డ ప్రాణాలు వెనక్కి తెచ్చింది. దేవుడా, నా ప్రాణాలు తీసుకుని నా బిడ్డ ప్రాణాలు కాపాడు. ఊరుకోండి మావయ్య, ఏదైనా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్దాం. తీసుకెళ్ళానమ్మా. పెద్ద హాస్పిటల్ డాక్టర్ గారే 2 కిడ్నీలు చెడిపోయాయి, పైగా వారసత్వంగా వచ్చిన జబ్బు తగ్గదు, వారానికి 3 సార్లు డయాలసిస్ చేసి రక్త మార్పిడి చేస్తే కొంతకాలం అయినా బతుకుంది అంతే అని చెప్పేశారా? నా వరదలకి ఎందుకయ్యా ఇంత శిక్ష వేశావు? ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. ఈ పరిష్కరించలేని సమస్య వర్ధన్. అలాగే ఎందుకు అనుకుంటున్నావు? అవసరమైతే ఈ రోజు నుంచే డయాలసిస్ మొదలు పెడదాం. అవునమ్మా, డయాలసిస్ పేషెంట్ కి గవర్నమెంట్ నెలకి 10,000 దాకా ఇస్తుందమ్మా. అన్ని పథకాల్లాగానే ఇది కూడా సబ్సిడీ కింద ఉపయోగపడుతుంది అంతే మావయ్య. మా ఫ్రెండ్ వాళ్ళ అత్తగారికి ఇలాంటి జబ్బే చేస్తే వైద్యం చేయించారు, ప్రాణాలు దక్కకపోగా చాలా డబ్బు ఖర్చు అయింది. ఈ సమయంలో ఖర్చుల గురించి ఆలోచిస్తారా? అవసరమైతే మనం కూడా ఎంతైనా ఖర్చు పెడదాం. ఎంత ఖర్చు పెడతావు? ఎంతైనా. ఎక్కడి నుంచి తెచ్చి పెడతావు? ఖర్చులు తగ్గించుకుందాం. ఏం ఖర్చు తగ్గించుకుంటాం? పిల్లల ఫీజులే 2 లక్షలు, బుక్స్ ఈఎంఐస్ కి ఎంత డబ్బు కావాలో నీకు తెలీదా? ఇంటి మెయింటెనెన్స్ కి ఈఎంఐస్ కి ఎంత డబ్బు కావాలి? ప్రైవేట్ జాబ్, వైట్ కాలర్ జాబ్ అన్న పేరే గానీ బ్యాంక్ బ్యాలెన్స్ నీళ్ళు, అవునా కాదా? పోనీ అప్పు చేద్దామే. ఎలా తీరుస్తాం? ఆదాయం లేని అప్పుకు కట్టే వడ్డీతో వడిగల గుర్రం కూడా పరిగెత్తలేదు. అవసరం మనం పొలం అమ్మేద్దామమ్మా. పొలం ఎంత ఉంది మావయ్య? 2 ఎకరాలు. తిప్పి తిప్పి అమ్మినా 30 లక్షలు కూడా రావు. డయాలసిస్ చేసి రక్తం ఎక్కిస్తే దగ్గర నెలకి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అందుకని నీ మరదన సాగు కుదిరేద్దామా? తప్పదు మావయ్య. ఎలా మాట్లాడుతుంది? మీకు ఏమి కానీ నా కోసం డబ్బు ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డావే, అటువంటిది నీ భక్త రక్తం పొచ్చుకు పుట్టిన మరదల గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నా మరదల గురించి నాకు బాధ ఉంది బాబాయ్, అందుకే కన్నీళ్ళే సాక్ష్యం. కానీ మా రక్తం వచ్చుకు పుట్టిన బిడ్డల భవిష్యత్తు గురించిన ఆలోచన నా చేతిలో మాట్లాడు. భవిష్యత్తులో ఏదో జరుగుతుందని వర్తమానాన్ని చంపేసుకుంటావా? ఎండ మావుత దాహం తీరుతుందా? ఏంటి అప్రస్తుత ప్రశ్న? ఇది మామూలు ప్రశ్న కాదు. మనం ఎదుర్కోవాల్సిన నిజం. మనసుకు నచ్చకపోయినా భరించక తప్పదు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. అర్థమవుతుంది. నీ నిజ స్వరూపం ఏమిటో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది సుమిత్ర. ఒక వ్యక్తి అసలు స్వరూపం మామూలు సమయాలలో కాదు, మన వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ అసలు స్వరూపం బయటపడుతుంది. నువ్వు స్వార్థపరాలువే. తల్లి డబ్బు 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 అని కొట్టుకుంటుంది. ఇది రక్తమాపరాలు గుండె కాదు, బండరాయి. మీ అందరికీ దండం పెట్టండి. మీ మాటల్లో నా మనసును తూట్లిపోయావు. ప్లీజ్ అర్థం చేసుకోండి. అర్థం కాకపోవటానికి ఏముంది? క్లియర్ గా కనిపిస్తుంటాను. ఎండ మాత దాహం తీరుతుందా? కిడ్నీ ప్రాబ్లంకి వైద్యం 2 నెలలు, కాకపోతే 2-3 సంవత్సరాలు ఎంతో డబ్బు ఖర్చు పెడితే బ్రతికించవచ్చు. ఆ తర్వాత బ్రతికించగల వైద్యం రాలేదు. కానీ పేషెంట్ బ్రతికే వరకు నిత్యం బాధలు భరిస్తూ నిత్యం నరకం అనుభవిస్తూనే బ్రతుకుతుంది. కానీ చివరకు మరణం తప్పదు. మరణం తప్పదని మీకు తెలుసు. చివరకు మిగిలేది మరణం, మనకు మిగిలేది మోయలేని రుణభారం. మన పిల్లలకు గమ్యం తెలియని, మార్గం తెలియని భవిష్యత్తు ప్రయాణం. బాబాయ్ బాబాయ్ చెప్పండి బాబాయ్, నా మాటలో ఏమైనా తప్పుందా బాబాయ్? వర్ధన్, ఇదంతా మన పిల్లల భవిష్యత్తు గురించే వర్ధన్. ఇలా చూడు, ఈ రాఖీ కడుతున్న చెల్లేమందో నీకు గుర్తుందా? చెప్పు. ఆడపిల్ల ఎప్పటికైనా ఆడపిల్లే. పెళ్ళైన తర్వాత నిన్ను కంటికి కనిపించను కనుక
ఈ రక్షాబంధనంలో నన్ను చూసుకో. నా సుఖ సంతోషాలనే కాదు, నా కష్టాల్లో కూడా నువ్వే నాకు రక్షణ అని ఈ రక్షాబంధనం గుర్తు చేస్తుంది అన్నయ్య అని చెప్పింది. ఇప్పుడు చెప్పు, నా చెల్లి చావు బతుకులో ఉంటే చేతగాని వల్ల చేతులు మంచిది. అమ్మా నిజాన్ని దాచావా నాన్న? అయినా వైద్యం చేస్తే బ్రతుకుతారా తల్లి? అవునమ్మా, అవసరమైతే ఎంత ఖర్చు పెట్టైనా నేను బ్రతికించుకుంటా. ట్రీట్మెంట్కి ఒక్క రూపాయి ఖర్చు పెట్టినా నేను ఒప్పుకోను. ఈ బోర్డు పర్మిషన్ నేను అడగలేదు. భర్త సంపాదన మీద భార్యకు హక్కు. భర్త బాధ్యతలో పాలు పంచుకోవాల్సిన అవసరం కూడా భార్యకు ఉంది. నా భర్త వల్ల కలిగిన బిడ్డల బాధ్యత అన్నిటికంటే భార్యకు ముఖ్యమైనదని నేను నా భర్తకు గుర్తు చేస్తున్నా. అవసరం లేదు, అవసరం లేదు. నా బిడ్డల భవిష్యత్తు తీర్చిదిద్దుకోవడానికి నా చేతిలో శక్తి ఉంది, నా దగ్గర తెలివి ఉంది, కావలసినంత సమయం ఉంది. భవిష్యత్తులో ఏదో జరుగుతుందని వర్తమానపు ఊపిరిని ఆపలేను. పన్ను అవసరమైతే ఎంతైనా ఖర్చు పెడతాను. ఇంకా అవసరమైతే నా కిడ్నీ ఇచ్చి నా చెల్లిని పంపించుకుంటా. నా కిడ్నీ ఇచ్చి అంత మాట అంత పంచి నీకేమైనా నేను నా పిల్లలు అదే అయిపోతాం. పిల్ల యావరేజ్ మిడిల్ క్లాస్ బ్రతుకులు మరి నా ఊపిరిండగా ఇది జరగడానికి వీలేదు. పిల్లల బాధ్యతను తీర్చిదిద్దలేని తల్లిగా బ్రతకడం నాకు ఇష్టం లేదు. నేను చెప్పినట్టు వినకపోతే ఇప్పుడే ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటాడు. కోరుకున్న ప్రకారం జరుగుతుంది. చస్తే చావని నాకు బ్లాక్మెయిల్ చేయడం దానికి బాగా అలవాటు అయిపోయింది. చిప్పు నువ్వు వదిన మాట వినపోతే నా మీద కొట్టే. వెళ్ళి తలుపు తిమ్మని చెప్పురా. వెళ్ళి తలుపు తిమ్మని చెప్పు. సుమిత్ర, నువ్వు చెప్పినట్టుగానే వింటాను. బయటికి రా. నేను రాను. బయటకు వస్తే నువ్వు మాట మార్చుతావు. లేదు వదినా, ఒకవేళ అన్నయ్య మాట తప్పినా అందుకు నేను ఒప్పుకోను. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టి నువ్వు నా మీద వడ్డే చెప్తున్నావు వదినా. నేను ఎలాగో చచ్చిపోబోతున్నాను. నువ్వు కూడా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? వదినా, దండం పెడతాను. తలపతి, వదినా, తలపతి, వదినా, తలపతి, తలపతి, వదినా. ఒరే అన్నయ్య, ఒరే, ఇదిగో, ఇది చూడు. ఎప్పుడు ఇలా గట్టిగా పట్టుకో. నా వల్ల మీరు గొడవలు పడుతున్నారు. ఈ జన్మలో నీ పాపిస్తు మా నాకు చూయించుకో. ఆవేశపడి కదా నా మాట వినండి మా. నా మాట విను. ఆవేశం బంగారు తెచ్చుకోవడం జరిగి కానీ నిలుపుకోవడం చాలా కష్టం తల్లి. నా మాట వినరా. వద్దు, ఆవేశపడి వెళ్ళొద్దురా. అందరూ మంచివారే కానీ కొందరి
వెతల పాలు అందరూ మంచివారే కానీ కొందరి బ్రతుకులు వెతల పాలు. ఇది విధి చేసిన వైపరీత్యమా, మలినమైన మనసు చేసిన పాపమా, ఇది విధి చేసిన వైపరీత్యమా, మలినమైన మనసు చేసిన పాపమా, ఏది ఏది దారి, ఏది ఏది వెలుగులు. ఏంటి చిన్నపిల్లల ఏడవద్దు నాన్న, ఏడవద్దు. కానీ చిన్నపిల్లలు ఏడవద్దని చెప్పానా? ఏడవద్దు. శాస్త్రములు చదివిన వారు ఎరగరు సృష్టికి రాజు. మంచు కురుస్తుంది, ఎముకలు దొరికే చల్లో ఈ పెయింటింగ్ వేయటం అంత అవసరమా? లేమ్మా, రేపు వేసుకోవచ్చండి. రేపటి సూర్యోదయాన్ని నేను చూస్తానో లేదో తెలియదుగా నాన్న. ఎందుకమ్మా అశుభం మాట్లాడతావు? శుభాలు అశుభాలు అన్నవి మనం అనుకున్నప్పుడు రావు నాన్న. అవి వచ్చినప్పుడే మనం ధైర్యంగా ఉండాలి. అశుభం వచ్చిందని చెప్పి భయపడుతూ ఉంటే ఆనందంగా మారుతుందో చెప్పు. ఇక నీ టైం అయిపోయింది, నువ్వు నా దగ్గరికి వచ్చాయని ఆ దేవుడు నన్ను పిలుస్తున్నాను. ఆ దేవుడు తీసుకుపోయినా కానీ బతుకున్నారు కమ్మా. నేను వెళ్ళేలోపు ఈ పెయింటింగ్ పూర్తి చేయాలి నాన్న. రేపు వేసుకోవచ్చు లేరా? వేసుకోవచ్చు ఏమా, రేపు వేసుకోవచ్చు. నాన్న, నేను చనిపోయేలోపు ఈ పెయింటింగ్ పూర్తి చేసి చనిపోవాలి, లేదంటే నాకు శాంతించున్నాను. నీ ఇష్టం, నీ ఆరోగ్యం నీ ఇష్టం. పని చేసుకో, చేసుకో, పని చేసుకో. ఎప్పుడైనా నేను నీ మాట కాదన్నానా? కానీ ఇప్పుడు కాదనుకో తప్పట్లేదు నాన్న. ఐమ్ సారీ నాన్న. సారీ చెప్పాల్సింది నువ్వు కదమ్మా, ఆ దైవమైన దేవుడు. కోరిక అల్పేక్షించినట్టు నీకు అల్పేక్షించాడు ఆ దైవమైన దేవుడు. అందుకే ఆయన నాకు సారీ చెప్పాలి. ఆయన నాకు సారీ చెప్పాలి. సారీ చెప్పాలి.
తండ్రి కడుపులో పుట్టావమ్మా. ఏంట్రా స్వర్గంలోని వెహికల్ రమ్మని అర్జెంట్గా ఫోన్ చేయి. చుట్టాలని 11 గంటలు రమ్మని చెప్పాను, ఆ తర్వాత పిలిపిస్తాను కదా. చుట్టాలు వచ్చేదాకా ఈ కార్యక్రమం పూర్తి అవ్వాలి. ఏమిట్రా నీ కొడుకు కోడలు రాలేదని అడిగితే నేను సమాధానం చెప్పాలి. వస్తున్నానని చెప్పు. రారు. వస్తున్నారా? వాడు కబురే తెలిసింది, ఫోన్ చేయొద్దని చెప్పానుగా. అది కాదురా, చెల్లెల్ని చివరి చూపు చూడలేకపోయినని వాడు జీవితాంతం బాధపడతాడా? వాడు చెల్లెలనే కాదు, నేను చచ్చిన తర్వాత నన్ను కూడా ఆఖరి చూపు చూడటానికి వీల్లేదా నా కొడుకు? అంత మాట్లాడుతున్నాడా? అమ్మా, రేయ్, పోగొట్టుకున్నా పోరా. నా చెల్లెల బంధాన్ని విడదీసే శక్తి ఏది లేదు. అబ్బో, అన్నా చెల్లెల బంధం గుర్తుంటే నా బిడ్డని సాగు చేసి పారిపోతాడరా. సౌజీ నా బిడ్డలు తాగడానికి ఎందుకు రాదు? అది ఈ రోజులో దగ్గరే రక్తబంధం కంటే 3 ముళ్ళ బంధం ఎక్కువ అనుకొని నీ కొంగు పట్టుకుని వచ్చేసరికి తీడు ఆ క్షణమే పేరు బంధాన్ని చేసుకున్నాను. నేను మీతో బంధాన్ని వద్దనుకోలేదు నాన్న. వద్దనుకున్నా అందుకనే రక్తబంధం కంటే పడక బంధమే ఎక్కువ అనుకున్నావు నువ్వు. నీకు మాట్లాడే అర్హత లేదు. కాదు రే, నీకు మాట్లాడే అర్హత లేదు. రే, నీకు జన్మనిచ్చింది నేను. నిన్ను ఒకసారి పోహం కాటైపోతే నా చెయ్యట్టు బట్టి కాపాడుతుంది నేను రా. ఇగో ఇక్కడ తాసుభావం కాటేసిందిరా. నీ ప్రాణాన్ని నా ప్రాణం అడ్డేసి కాపాడుతుంది నేను. నిన్ను చదివించింది నేను. నీ గవర్నమెంట్ ఉద్యోగం రాకపోతే నా పొరపదుపయోగ పెట్టి ప్రైవేట్ ఉద్యోగం ఇప్పించింది నేను. ఇవాళ నువ్వు సంపాదించే ప్రతి పైసా నీ తండ్రి కృష్ణమూర్తి ద్వారా వచ్చిందే. కానీ ఆ డబ్బు మీద పెత్తనం మాత్రం నీ భార్యామణి గారిది. న్యాయమంటరా? ఇది న్యాయమా? నీకు మాట్లాడే అర్హత లేదు. ఇప్పుడు మాట్లాడకపోతే ఇంకెప్పుడు మాట్లాడలేడు. చెల్లి చంపు డబ్బు ఖర్చు పెట్టది నా పిల్ల మాత్రమే. కాదు 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 ఒక మాట మాట్లాడితే కాట్లాడుకుంటా ఉంటే చుట్టుపక్కల నవ్విపోతారా. అందుకే చుట్టాలు వచ్చారని కార్యక్రమం పూర్తవ్వాలి. ఆ వెహికల్ రమ్మని ఫోన్ చేయి. నా బిడ్డను తాకే ఆడదాన్ని ముడిచోడం నా చెయ్యి దానికి బాగా నేనేం చేయలేదు మావయ్య. ఏం చెయ్యలేదా? నీ మరదలకి జబ్బు కోసం 1 రూపాయి ఖర్చు పెట్టిన ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించావు కదే. మానవత్వం తరలించుకుని నిర్ణయం తీసుకున్నావు కదే. రాక్షసులు కూడా ఇంత దుర్మార్గంగా ప్రవర్తించడం నేను ఆ నిర్ణయం తీసుకుంది ఆ డబ్బుతో బంగారం కొనుక్కొని దిగేసుకున్నాను కాదు. మేళ్ళ కట్టుకోవాలని కాదు, విల్లాలు కొనుక్కోవాలని కాదు. మీ రక్తంలో రక్తం, మీ మనవడు మీ మనవరాలు, మీ తర్వాత జనరేషన్ వాళ్ళు అప్పుల ఊపిలో కూరుకుపోగొడతానే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. 6 నెలలు కాకపోతే 2-3 సంవత్సరాలు ఎంతో డబ్బు ఖర్చు పెడితే బ్రతికించవచ్చు. ఆ తర్వాత బ్రతికించగల వైద్యులు రాలేదు. అందుకే నా మనసు కుల్లి కుల్లి ఏడుస్తున్నా. నాకు ఇష్టం లేని నిర్ణయం నా రానికతో చెప్తాను. అర్థమైందమ్మా, నువ్వు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావో నాకు అర్థమైంది. అనేది అందుకు ఆగ బాబాయ్, మీరేనా నన్ను అర్థం చేసుకున్నారు బాబాయ్. కానీ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉందమ్మా. ఏంటి బాబాయ్? ఇదే జబ్బు అమంగళం శాంతించుగాక. నీ బిడ్డలు ఎవరు? ఇదే బాధ ఆవేదన ఇన్నాళ్ళుగా వాడు అనుభవిస్తూనే ఉన్నాడమ్మా. అంటే అమ్మ తర్వాత అమ్మ తన బిడ్డకి ఏమన్నా జరిగితే ఏం చేస్తుందో నీ మరణానికి అదే చెయ్యాలి. అదే ప్రవాహంలో కొట్టుకుపోతున్న వ్యక్తికి
కాపాడాలనుకుంటే చేయొచ్చు, కానీ అదే ప్రవాహంలో మనం కొట్టుకుపోయే ప్రమాదం ఉన్నప్పుడు వదిలేయక తప్పదు. ప్రవాహంలో నీరు వెనక్కి మారలదమ్మా. అప్పుడు అలా చేయటం కరెక్టే, కానీ జబ్బును తగ్గించవచ్చు, వెనకకు మళ్ళించవచ్చు. ఇవాళ కాకపోతే 2 నెలలు, కాకపోతే 6 నెలలు, తర్వాత సంవత్సరం ఏదో ఒకనాడు నీ జబ్బుకు మందు కనిపెట్టబడుతుంది. సుమిత్ర, గుర్తుపెట్టుకో, రోగికి ఆఖరి శ్వాస దాకా వైద్యం అందించకపోతే ఆ రోగిని హత్య చేసినట్టు. అర్థమైంది. ఇప్పుడు ఇచ్చేసిన తప్పెట్లో నాకు అర్థమైంది. నా చెల్లి చావు కారణమైన దీని ముఖాన్ని చూస్తూ దీంతోనే కాపురం చేయాలి. నేను తప్పు చేయను. నా తప్పుని సరిదిద్దుకుంటున్నాను. తన చెల్లి సోర్పణక చెవులు ముక్కులు కోశాడన్న కోపంతోనే శ్రీరాముడితో యుద్ధానికి దిగి ప్రాణాలు కోల్పోయాడు రావణాసురుడు. రాక్షసుడికే చెల్లెల మీద అంత ప్రేమ ఉంటే మనిషి నాకెత్తుండాలి. అందుకే పట్టుబట్టేది కాదు, పెళ్లి కోసం చెప్పి నీ కోర్సు కొనిపెట్టేది కాదు. నా మాట విను, నా మాట వినవయ్యా. సుమిత్ర, ఏముంది నా పెయింటింగ్ లో? నాకు స్పష్టంగా కనిపించలేదు. తన చావును కోరుకున్న ఈ మూర్ఖురాల్ని నీ గుండెల్లో పెట్టుకుని జీవితాంతం కాపాడు అన్నయ్య అని వాళ్ళ అన్నయ్యకి పెయింటింగ్ ద్వారా చెప్పిందిరా. వద్దను వాడుకోమ పెద్దదిగా వేసి వాడి గుండెల్లో ఈ సుమిత్ర మొక్క వేసుకుంది. సముద్రానికి తేలు హద్దుందేమో, నా బిడ్డ మనసు ఏ హద్దు లేదురా. భాషలోని అక్షరాలు కూడా చెప్పలేనంత భావం. గొంతు పగిలేటట్టు వచ్చే శబ్దం కన్నా పెద్దగా వినిపించే నాదం. సుమిత్ర, ఈ పెయింటింగ్ లో నా చెల్లెల మనసు నీకు కనిపిస్తుందా? నా చెల్లెల గుండె చెప్పుడు నీకు వినిపిస్తుందా? వర్ధన్, ఈ విషాదానికి మూల కారణం మాత్రం ఏ భార్య సుమిత్ర కాదు. అంటే అవునరా, నిజమే చెప్తున్నాను. ఈ విషాదంలో సుమిత్రకు భాగం ఉంది, కానీ మూల కారణం మాత్రం సుమిత్ర కాదు. లేదంటూ దీని స్వార్థమే నా చెల్లెలు బలి తీసుకుంది. ఆ రోజు నా చెల్లి తన మీద ఒట్టేసుకుంది కాబట్టి సరిపోయింది, కానీ లేదంటే దీన్ని ముక్కలుగా నరికి పారేసేవాడిని. స్వార్థం సుమిత్రకే కాదయ్యా, నాకు ఉంది, నీకు ఉంది, మీ నాన్నకు ఉంది. అందరికీ ఎంతో కొంత స్వార్థం ఉంటుంది. దానికి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పరిధి ఉంటుంది. మొదట్లో సుమిత్ర స్వార్థంలో మీ కుటుంబం మొత్తం ఉంది, అందులో సౌజన్య కూడా ఉంది. అందుకే సౌజన్య పెళ్లి కోసం బంగారపు గొలుసులు కొని దాచుంది. కానీ ఎప్పుడైతే మృత్యువు ఆమె వెంటపడిందో, ఆర్థిక పరిస్థితి ఈమెలోని స్వార్థపు పరిధిని కుంచింపజేసింది. తాను, తన భర్త, తన పిల్లలు అంతే నిర్దాక్షిణ్యంగా సౌజన్యాన్ని స్వార్థపు పరిధి నుంచి బయటికి కట్టేసింది. వైద్యానికి ₹1 ఖర్చు పెట్టినా ఇంట్లోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నందుకే మరి. విద్య, వైద్యం,
స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల అందరికీ వైద్యం అందటం లేదు. విద్య అందకపోతే కాయ కష్టం అంటే శారీరక శ్రమ చేసి బ్రతకొచ్చు, కానీ వైద్యం అందకపోతే ఎలా బ్రతుకుతారు? ఎలా బ్రతుకుతారు? ఎలా బ్రతుకుతారు? కేవలం డబ్బున్న వాళ్ళకి, ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్న వాళ్ళకి మాత్రమేనా వైద్యం? అందరికీ వైద్యం అక్కర్లేదా? అందరికీ వైద్యం ఉంది ఒక పద్ధతి కనిపెట్టబడాలి. లేకపోతే ఇటువంటి సుమిత్ర లాంటి మంచి వాళ్ళ స్వార్థపు చట్టాల కింద కూడా పడి సౌజన్య లాంటి వాళ్ళు పరైపోతూనే ఉంటారు. సుమిత్ర, గుర్తుపెట్టుకో, రోగికి ఆఖరి శ్వాస దాకా వైద్యం అందించకపోతే ఆ రోగిని హత్య చేసినట్టే. ఇది మానవతా ఎల్లవాడు వారి అందరూ మంచివారే కానీ